ఫైనల్లీ రిటెన్షన్ డే వచ్చేసింది. మొత్తానికి సంజు శాంసన్ ని సిఎస్కే ట్రేడ్ చేసుకున్నారు. జడేజా అండ్ శామ్ కరణ్ రాజస్థాన్ లోకి వెళ్ళిపోయారు. ఢిల్లీ ఏమో నితీష్ రాణాని ట్రేడ్ చేసుకున్నారు. ఇప్పటికే మహమ్మద్ షమీని ఎల్ఎస్జీ ట్రేడ్ లో లాగేశారు. అలానే నెక్స్ట్ సీజన్ లో ఆర్సీబీ ఒక కొత్త ఫ్రాంచైజ్ గా రాబోతున్నారు. ఆల్సో సిఎస్కే మతిషా పత్రానిని ట్రేడ్ చేయడానికి చూస్తున్నారు. ఇది నిజమేనా? అలానే సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ రిటెన్షన్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఆల్సో ఎంఐ, ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో పెట్టేసరికి దీంట్లో చాలానే అఫీషియల్ అయిపోయి ఉండొచ్చు. మళ్ళీ మీరు నన్ను కామెంట్స్ లో వేసుకుంటారు అని చెప్తున్నా. మరి రిటెన్షన్ కి సంబంధించి ప్రతి చిన్న లైవ్ అప్డేట్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మళ్ళీ మీరు వెతుక్కోకుండా ఉండాలంటే వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే, నిన్న షమీని సన్ రైజర్స్ ట్రేడ్ చేస్తున్నారు అని రిపోర్ట్ వచ్చిందో లేదో విత్ ఇన్ అవర్స్ లోనే ఎల్ఎస్జీ షమీని 10 కోట్లకి ట్రేడ్ చేసుకున్నారు. సో ఇదైతే లక్నో నుండి ఒక క్యాలిక్యులేటెడ్ ట్రేడ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మీరు ఎల్ఎస్జీ పేసర్ చూసుకుంటే అందరూ యంగ్ పేసర్సే. లైక్ మయాంక్ యాదవ్, ఆకాష్ దీప్, మోసిన్ ఖాన్, ఆవిష్ ఖాన్, ఆకాష్ సింగ్ అండ్ ప్రిన్స్ యాదవ్, ఇలా అందరూ కుర్రోళ్ళే ఉన్నారు. ఎవరికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక షార్దుల్ ఠాకూర్ ని ట్రేడ్ లో ఇచ్చేశారు. సో యంగ్ పేసర్స్ ని లీడ్ చేయడానికి ఒక క్వాలిటీ సీనియర్ బౌలర్ కోసం చూశారు. ఎగ్జాక్ట్లీ షమీ కోసం వెళ్లారు. ఎస్ఆర్హెచ్ కూడా మాకు అవసరం లేదండి, మీరే తీసుకోండి అనడంతో ఈజీగా ట్రేడ్ చేసుకున్నారు. మరి సన్ రైజర్స్ అనవసరంగా క్యాజువల్ చేసుకున్నారు. ప్లేయర్ స్వాప్ కోసం వెళ్ళుంటే బాగుండు కదా అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఎల్ఎస్జీ, ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్ ఇలాంటి ప్లేయర్స్ ని రిలీజ్ చేయొచ్చు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాంటిది ఎస్ఆర్హెచ్ వెళ్ళని అడుగుంటే బాగుండు అనుకుంటున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ కి ఆప్షన్ పర్స్ కావాలి. సన్ రైజర్స్ షమీతో పాటు మరికొంతమంది ప్లేయర్స్ ని వదులుకున్నా ఎలా లేదన్నా 20 కోట్ల ప్లేస్ ఆప్షన్ పర్స్ యాడ్ అవుతుంది. ఒకవేళ షమీకి బదులుగా మయాంక్ ఆర్ బిష్ణోయ్ ఇలాంటి ప్లేయర్ ని తెచ్చుకుంటే మనమే తిరిగి లక్నోకి ₹1 ఇవ్వాల్సి ఉండేది. అలాంటప్పుడు ఎస్ఆర్హెచ్ కి ఆప్షన్ లో 9 కోట్లు మిగులుతుంది. ఆ అమౌంట్ తో ఆప్షన్ ఎలా చేస్తారో చెప్పండి. మేనేజ్మెంట్ కూడా ఇదే ఆలోచించారు. ముందు మంచి పర్స్ తో ఆప్షన్ కి వెళ్దాం, అక్కడ బెస్ట్ ఆప్షన్స్ కొనుక్కుందాంలే అనుకున్నారు. మరి ఏదేమైనా ఈ 2026 సీజన్ లో ఇది వన్ ఆఫ్ ద బిగ్ ట్రేడ్ అని చెప్పుకోవాలి. ఇక సెకండ్ అప్డేట్ చూసుకుంటే 2026 సీజన్ లో ఒక కొత్త ఆర్సీబీ టీం ని చూడబోతున్నాం. ఎందుకంటున్నా అంటే మన వాళ్ళకి కొత్త ఓనర్స్ వస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇన్ కేసు వస్తే ఆర్సీబీ టీం నేమ్ చేంజ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అయితే కొంతమంది అనుకోవచ్చు, ఆర్సీబీ అంటే ఒక బ్రాండ్ కదా, అలాంటిది టీం నేమ్ ఎందుకు చేంజ్ చేస్తారులే బ్రో అని. ఆఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, కానీ వేల కోట్లు పెట్టి టీం ని కొనుక్కునేది మిగతా కంపెనీ వాళ్ళ ప్రమోషన్స్ కోసం కాదు కదా. అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ అంటే అదొక విస్కీ పేరు. ఇప్పుడు అదే పేరు కంటిన్యూ చేస్తే పాత ఓనర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది తప్పిస్తే కొనుక్కున్నోడికి చెప్పే మిగులుతుంది. సో డెఫినెట్లీ టీం పేరు మారుస్తారు. అలానే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ విషయంలోనూ నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. అసలు మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ సీజన్ లో ఆర్సీబీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ మార్చేస్తున్నారు. ఎందుకంటే చిన్నస్వామిలో స్టాంపేడ్ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ మ్యాచెస్ పట్టకపోవచ్చు. మోస్ట్లీ పూణేకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మూడో విషయం ఏంటి అంటే రీసెంట్లీ మనోళ్ళకి కొత్త స్పాన్సర్స్ గా నథింగ్ బ్రాండ్ వాళ్ళు వచ్చారు. మరి టీం పేరు మారబోతుంది, హోమ్ గ్రౌండ్ మారబోతుంది, స్పాన్సర్స్ మార్చేశారు. దీన్ని బట్టి చెప్పొచ్చు 2026 ఆర్సీబీకి ఒక డిఫరెంట్ సీజన్ అని. మరి లక్క కూడా కలిసి వచ్చి సెకండ్ టైటిల్ కొడతారో లేదో చూడాలి. ఇక థర్డ్ అప్డేట్ చూసుకుంటే కేకేఆర్ రిటెన్షన్ విషయంలో ఏమో కానీ కోచింగ్ స్టాఫ్ లో గట్టి చేంజెస్ చేస్తున్నారు. వారం రోజుల ముందు హెడ్ కోచ్ ని మార్చేశారు. మొన్నటికి మొన్న అసిస్టెంట్ కోచ్ ని తెచ్చుకున్నారు. నిన్నేమో కొత్త బౌలింగ్ కోచ్ ని తెచ్చుకున్నారు. మరి కేకేఆర్ ఏం చేసినా యూనిక్ గా చేస్తుంటారు. అందుకే బౌలింగ్ కోచ్ గా వీళ్ళ ఫార్మర్ ప్లేయర్ టీమ్ సౌత్ నే తెచ్చుకున్నారు. ఒకసారి వీళ్ళ కోచింగ్ స్టాఫ్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హెడ్ కోచ్ గా అభిషేక్ నాయర్ ఉన్నారు, అసిస్టెంట్ కోచ్ గా షేన్ వాట్సన్ ఉన్నారు, మెంటర్ గా బ్రావో ఉన్నారు, ఇప్పుడు బౌలింగ్ కోచ్ గా టీమ్ సౌత్ ఉన్నారు. ఎక్సెప్ట్ అభిషేక్ నాయర్ మిగతా ముగ్గురు రీసెంట్ టైమ్స్ లో రిటైర్మెంట్ ఇచ్చిన వాళ్ళే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కేకేఆర్ మోడర్న్ క్రికెట్ ని ఫాలో అవుతున్నారు. అంటే ఓల్డ్ కోచెస్ తో పెద్ద పనవదు. ప్రజెంట్ మోడర్న్ డే క్రికెట్ లో మోడర్న్ డే కోచెస్ ఉంటేనే హిస్టరీ క్రియేట్ చేయొచ్చు అనుకుంటున్నారు. మరి వీళ్ళ ప్లాన్స్ ఫలిస్తాయో లేదో చూడాలి. మరో విషయం ఏంటి అంటే కేకేఆర్ వాళ్ళ కెప్టెన్ గా అజింక్య రహానెనే కంటిన్యూ చేయబోతున్నారు. వీళ్ళ కెప్టెన్సీ విషయంలో చాలా డౌట్స్ ఉండేవి, కానీ అభిషేక్ నాయర్ గారు వచ్చాక అజింక్య రహానెనే బ్యాక్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ కి ఇతని కంటే బెటర్ ఆప్షన్స్ లేవు కాబట్టి సచిన్ ఇతనికి ఇవ్వాలి. ఈ రిపోర్ట్ అయితే క్రిక్ బజ్ లాంటి ట్రస్టెడ్ సోర్స్ నుండి వచ్చింది. ఫోర్త్ అప్డేట్ చూస్తే ఐపీఎల్ ట్రేడ్ విండోని ఈసారి ఎంఐ ముంబై ట్రేడ్ విండోలో మార్చేశారు. ఎందుకంటే అలా ఉంది సినారియో. మేము ఆప్షన్ వరకు ఆగలేం అనుకుంటున్నారేమో కానీ ట్రేడ్ చేసుకుంటూనే పోయారు. మొన్న షార్దుల్ ఠాకూర్ లాంటి పేస్ ఆల్రౌండర్ ని తెచ్చుకున్నారు. తర్వాత షెర్ఫన్ రుదర్ఫోర్డ్ లాంటి బ్యాటింగ్ ఆల్రౌండర్ ని తెచ్చుకున్నారు. ఇప్పుడేమో మైక్ మార్కండే లాంటి స్పిన్ బౌలర్ ని తెచ్చుకున్నారు.
సేమ్ లైక్ ముందు 2 ట్రేడ్స్ లాని దీన్ని కూడా క్యాష్ ట్రేడ్ చేసుకున్నారు. మాయింగ్ ని బేస్ ప్రైస్ 30 లక్షలకి తెచ్చుకున్నారు. ఎనివే ఈ ట్రేడ్స్ విషయంలో ఎంఐ రాకెట్స్ లో అస్సలు ఆగట్లేదు. అలానే ముందు షార్జుల్ ఠాకూర్ ని ఎల్ఎస్జీ నుండి ట్రేడ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ ని 30 లక్షలకి ఎల్ఎస్జీకి అఫీషియల్ గా ఇచ్చేశారు. 5th అప్డేట్ చూసుకుంటే మన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే హెన్రిచ్ క్లాసన్ రిటర్న్స్ పైన కొంతవరకు డౌట్ఫుల్ గానే ఉన్నారు. రిటైన్ చేసుకుంటారా లేదంటే లాస్ట్ సెకండ్ లో రిలీజ్ చేస్తారా అని దీనికి చెక్ పెడుతూ క్రిక్ బస్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ క్లాస్ అని రిటైన్ చేసుకుంటారంట. మళ్ళీ లాస్ట్ సెకండ్ లో ఒపీనియన్ మార్చుకోవడం ఇలా ఏం లేదు. క్లాస్ అని టీంలోనే ఉంటాడు. ఇక అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా, రాహుల్ చర్, విఎన్ మల్డర్ అండ్ సచిన్ బేబీ ఇలాంటి ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక 6th అప్డేట్ చూసుకుంటే మదిషా పత్రానా విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇతన్ని సిఎస్కే ట్రేడ్ చేయబోతున్నట్టు బయట స్పెక్యులేషన్స్ గట్టిగా నడుస్తున్నాయి. మెయిన్లీ నిన్న అశ్విన్ చేసిన ట్వీట్ తో ఇది సెన్సేషనల్ గా మారింది. సిఎస్కే కోచ్ 10 చూపిస్తున్నాడు, పక్కనే రానా ఉన్నాడు. ఈ ఇమేజ్ ని ట్వీట్ చేశాడు. ఇక్కడ పత్రానా గురించి ఇండికేట్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. మామూలుగా పత్రానా రిలీజ్ అవుతాడు అని వేరే వాళ్ళు ఎవరు చెప్పినా నమ్మే వాళ్ళం కాదు. కానీ అశ్విన్ చెప్తున్నాడంటే నిజమయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ ముంబై ట్రేడ్ గురించి ఇతనే ఫస్ట్ చెప్పాడు. సో అశ్విన్ పైన నమ్మొచ్చు. ఇక్కడ పత్రానా విషయానికి వస్తే ఇతన్ని ట్రేడ్ చేయమని మేబీ కొన్ని టీమ్స్ సిఎస్కేని అడుగుండొచ్చు. నాకైతే మాత్రం సిఎస్కే ఇతన్ని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు అనిపిస్తుంది. ఏదేమైనా మరికొన్ని గంటల్లో దీని గురించి తెలుస్తుంది. మరికొన్ని రిటర్న్స్ అప్డేట్ చూసుకుంటే అకార్డింగ్ టు క్రిక్ బస్ పంజాబ్ కింగ్స్ అయితే మాక్స్వెల్ రిలీజ్ చేయబోతున్నారంట. అయితే దాన్ని సిఎస్కే ట్రేడ్ చేసుకుంటున్నారు అని చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. అవన్నీ రూమర్స్ మాత్రమే. సిఎస్కే అయితే ట్రేడ్ చేసుకోవట్లేదు. మాక్సీతో పాటు అరుణ్ అడ్లీ, కుల్దీప్ సేన్ అండ్ విష్ణు వినోద్ ని రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి మేజర్ స్క్వాడ్ అయితే రిటైన్ చేసుకోబోతున్నారు. ఆల్సో ఆర్సీబీ, లియం లివింగ్స్టోన్ అండ్ రసిక్ సలాం వీళ్ళిద్దరిని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నేను ఇప్పటికీ చాలా వీడియోస్ లో చెప్పాను వీళ్ళిద్దరూ ఖచ్చితంగా రిలీజ్ అవుతున్నారు అని. ఇప్పుడు అదే నిజమవుతుంది. ఇక లక్నో టీం నుండి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు మాయాంక్ యాదవ్ ని రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు ఇతని విషయంలో డిసిషన్ మార్చుకున్నారు. ఎంతైనా మనం గ్రూప్ చేసుకున్న ప్లేయరే కదా, మరొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు రిలీజ్ చేస్తే అతని కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది అని రిటైన్ చేసుకోబోతున్నారంట. మరి ఇతన్ని రిటైన్ చేసుకుంటున్నా కానీ రవి బిష్నోయ్, ఆకాష్ దీప్, డేవిడ్ మిల్లర్ ఇలాంటి పెద్ద స్టార్స్ ని ఖచ్చితంగా వదిలేస్తున్నారంట. ఆల్రెడీ దీని గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇక ఇంపార్టెంట్ ట్రేడ్ అప్డేట్ చూసుకుంటే ఫైనలీ సంజు శాంసన్ సిఎస్కేలోకి వచ్చేసాడు. సిఎస్కే, కేకేఆర్, డీసీ, ఎస్ఆర్హెచ్ ఇలా మొత్తం తిరిగి మళ్ళీ సిఎస్కే దగ్గరికి వచ్చేసాడు. సంజుని ఎప్పుడు తెచ్చుకుంటారు అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. ఇప్పుడు ఇది అఫీషియల్ అయిపోయింది. సంజు శాంసన్ ని 18 కోట్లకి సిఎస్కే ట్రేడ్ చేసుకున్నారు. అదర్వైజ్ రవీంద్ర జడేజాని 14 కోట్లకి రాజస్థాన్ ట్రేడ్ చేసుకున్నారు. అయితే లాస్ట్ టైం జడేజాని 18 కోట్లకి సిఎస్కే రిటైన్ చేసుకున్నారు. ఇప్పుడు అంత అమౌంట్కి తీసుకోవడానికి రాజస్థాన్ ఇష్టపడలేదు. జడేజాతో ఒక అండర్స్టాండింగ్ వచ్చి 14 కోట్లకి తీసుకున్నారు. అయితే శ్యామ్ కరణ్ ని అతని ప్రైస్ 2.4 CR కి ట్రేడ్ చేసుకున్నారు. ఇక్కడ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఎవరిని కూడా ప్లేయర్ టు ప్లేయర్ స్వాప్ చేసుకోలేదు. సంజుని క్యాష్ ట్రేడ్ చేసుకున్నారు. ఆల్సో జడేజా అండ్ శ్యామ్ కరణ్ వీళ్ళిద్దరిని వేరువేరుగా ట్రేడ్ చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల టీమ్స్ కు ప్రత్యేకించి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. రిటెన్షన్ తర్వాత టీమ్స్ వాళ్ళు తెచ్చుకున్న ప్లేయర్స్ బట్టి పర్స్ తగ్గుతుంది. ఇన్ కేసు వాళ్ళు ప్లేయర్స్ ఇచ్చుంటే పర్స్ లో ఆ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇక దీంతో పాటు నితీష్ రాణాని ఢిల్లీ క్యాపిటల్స్ 4,20,00,000కి ట్రేడ్ చేసుకున్నారు. ఇదైతే రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఢిల్లీ ఇతని కోసం వెళ్తారు అని ఎవరూ అనుకోలేదు. ఇతన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే డీసీ టీమ్ ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ జేక్ ఫ్రేజర్ ఇలాంటి ప్లేయర్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోతే కేఎల్ రాహుల్ అండ్ అభిషేక్ పోరా లాంటి ప్లేయర్స్ ని ఓపెనింగ్ లో ప్రమోట్ చేయొచ్చు. అలాంటప్పుడు మిడిల్ ఆర్డర్లో గ్యాప్ ఉంటుంది కాబట్టి దాన్ని ఫిల్ చేయడానికి రానాని తెచ్చుకున్నారు. దాంట్లో ఇతను ఒక లోకల్ బాయ్, ఢిల్లీకి డొమెస్టిక్ క్రికెట్ ఆడతారు కాబట్టి ఆ అన్ని ఈక్వేషన్స్ లోనూ తీసుకున్నారు. మరి రాజస్థాన్ క్వాలిటీ ప్లేయర్ ఇచ్చి సైలెంట్ గా సైడ్ కూర్చోడు కదా, వాళ్ళు కూడా ఢిల్లీ నుండి డొనోవన్ ని ₹1,00,00,000 తెచ్చుకున్నారు. ఈవెన్ ఇది కూడా క్యాష్ డీలే. మేము మీకు డొనోవన్ ఇస్తాం, మీరు మాకు రాననివ్వండి అని డీల్ పెట్టుకున్నా ప్లేయర్ టు ప్లేయర్ స్వాప్ చేసుకోకుండా 2 సపరేట్ ట్రేడ్స్ చేసుకున్నారు. ఎనవే డొనోవన్ ని తీసుకోవడం వెనకాల ఒక స్ట్రాటజీ ఉంది. రాజస్థాన్ అయితే హెట్మెన్ ని రిలీజ్ చేయబోతున్నారు. అతను వెళ్ళిపోతే ఆ పొజిషన్ లో ఒక మంచి బ్యాటర్ కావాలి కాబట్టి దట్స్ వై అతన్ని లాగేసుకున్నారు. సో ఆప్షన్ కు ముందే ఆర్ఆర్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ని చాలా స్ట్రాంగర్ గా చేసుకున్నారు. టాప్ ఆర్డర్ లో వైభవ్ జైస్వాల్ అండ్ పరాగ్ ఆడతారు. మిడిల్ ఆర్డర్ లో శ్యామ్ కరణ్, డోనోవన్ అండ్ జడేజా ఆడతారు. అండ్ ఫినిషింగ్ లో ధ్రువ్ జోరల్ అండ్ శుభం డుబే ఆడతారు. ఇలా నెంబర్ 8 వరకు సాలిడ్ లైనప్ కనిపిస్తుంది. ఇవైతే రాజస్థాన్ నుండి గ్రేట్ ట్రేడ్స్ అని చెప్పుకోవాలి. ఇక ఇది గైస్ మన ఛానల్లో రిటర్న్స్ కి సంబంధించి ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూనే ఉంటాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మావా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.